ప్రశాంతి నిలయం వాహనాల్లో దొరికిన 35,55,000 భక్తుల వేనని ట్రస్ట్ సభ్యుడు బాబా బంధువు రత్నాకర్ బయటపెట్టాడు. ఈ డబ్బు ఎవరిదనే విషయాన్ని మొట్టమొదటిసారి ఎన్టీవీ ద్వారా బయటపెట్టారు రత్నాకర్. బాబా మహాసమాధి నిర్మాణం మెటీరియల్ కోసం ఈ 35 లక్షల రూపాయలను పంపించినట్టు చెప్తున్నారాయన. అయితే యజుర్మందిరంలో 11 కోట్ల రూపాయల క్యాష్ ఎందుకు ఉంది అనే ప్రశ్నకు రత్నాకర్ నుంచి స్పష్టమైన సమాధానం లేదు. రత్నాకర్ తో ఎన్టీవీ ప్రతినిధి శ్రీనివాస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. బాబా మన మధ్య భౌతికంగా లేకుండా పోయి 60 రోజులు ఉంది. అయితే 60 రోజుల నుంచే బాబా ట్రస్ట్ పైన ఆరోపణలు అనేక వస్తున్నాయి. అనేక సందేహాలతో భక్తులు ఒక రకమైన అనుమానాలు నెలకొన్నాయి. నిప్పు లేనిదే పొగలక మొత్తం వ్యవహారం నడుస్తుంది. చూడడానికి మన వద్ద సిద్ధంగా ఉన్నాను. ఆయన అడిగి మనీ తెలుస్తుంది. చెప్పండి సార్, బాబా మరణించి 60 రోజులు ఉంది. ఈ 60 రోజుల్లో చాలా ఆరోపణలు మీ ట్రస్ట్ పైన వచ్చేది. మీరు ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు? ఇంతవరకు వచ్చినవన్నీ కేవలం ఆరోపణలే. అవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలే. ఏవైనా స్పెసిఫిక్గా రుజువులతో కూడినటువంటి ఏ ఆధారమైనా మేము వాటికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు 35 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి ఎక్కడి నుంచి వెళ్ళాయి? వాహనాలు ఎవరివి? శ్రీనివాసన్ మీరు డబ్బులు దగ్గర నుండి పంపించిన ఒక ఆరోపణ ఉంది. ఇది ఆరోపణ మాత్రమే. ఇదేమైందంటే అసలుకి ఇది ఈ డబ్బు వచ్చి భక్తులకు సంబంధించినటువంటి డబ్బు. కేవలం ఏదో పని కట్టుకొని మేమేదో తప్పు చేశాము, మేమో దోషులము, నిందితులము, ఇదంతా ఏదో బురదలే ప్రయత్నం తప్ప. అదే రోజు మరి కొన్ని ఛానల్స్ 10 కోట్ల రూపాయలు ఎక్కడో పట్టుబడ్డాయి అని చెప్పారు. మరి ఆ 10 కోట్లు ఎక్కడున్నాయి? కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు 2 లారీల బంగారము క్యాష్ ఇక్కడి నుంచి తరలిపోయింది అన్నారు. మరి దాని గురించి ఎవరు మాట్లాడడం లేదే. శ్రీనివాసన్ గారు ఆయన సిఐఐ అంటే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్గా ఉన్నారు. సత్యసాయి ట్రస్ట్ మెంబరు, ఆల్ ఇండియా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ కాక 40 సంవత్సరాలుగా సత్యసాయికి అత్యంత సన్నిహితంగా ఒక భక్తునిగా మెలుగుతున్నారు. అటువంటి అతనిపైన అరెస్ట్ అయినారు అని ఒక వదంతి పుట్టించి దాన్ని ఛానల్లో వదిలారు. అంటే ఇప్పుడు 35 లక్షల నగదు ఎక్కడికి వెళ్తుంది? ఏ పని మీద వెళ్తుంది? 35 లక్షల నగదు ఈ మహాసమాధి నిర్మాణార్థమై దానికి కావాల్సినటువంటి మార్బుల్ కానీ దానికి కావాల్సిన ఇతరత్ర వస్తువులు కొనడానికి, సమకూర్చుకోవడానికి ఆ కంపెనీ ఏ కంపెనీ అయితే ఈ పనులు చేపట్టిందో వారికి అందజేయడానికి ఇది బెంగళూరు వెళ్తోంది. మీరు పోలీసులు పట్టుబడిన సమయంలో ఎందుకు దీనికి సమాధానం చెప్పలేరు? ఎందుకు డిలే చేయాల్సి వస్తుంది? ఈ డిలే వల్లే మొత్తం ఈ ప్రాసెస్ గందరగోళం నెలకొంది. ఇక్కడ డిలే అనేది ఏం లేదండి. ఈ ఇచ్చినటువంటి డివోటీస్ని మేము కాంటాక్ట్ చేయలేకపోయాము ఆ నైట్ ఎప్పుడు. సో అప్పటికి మేము పోలీసులకి మేము కాంటాక్ట్ చేసినా ఇది ఆల్రెడీ మీడియా చాలా అందరూ చుట్టి ఉన్నారు కాబట్టి మేము కోర్టుకు అప్పు చెప్తాము, మీరు కోర్టులో ఏం చెప్తారో అన్నారు. ఒకసారి కోర్టుకు పోయినాక దాని ప్రొసీజర్లు ఉంటాయి. దాని అంతేగాని డిలే అంటూ మేము కూడా కోర్టులో ఉన్నప్పుడు మేమేమీ బయట మాట్లాడకూడదు అనేది మా న్యాయ నిపుణులు సలహా మేరకు మేము ఊరికే ఉండవలసి వచ్చింది. అంటే మీరు మామూలుగా డీల్ చేసే ప్రతి డీలు చెక్ రూపంలో కానీ డీడీ రూపంలో డీల్ చేస్తారు. అయితే ఇప్పుడు 35 లక్షలు బయటకు పోయిన దాన్ని రికార్డులో ఏమైనా రాశారా? అలాంటి రికార్డు ఉందా? అదే ఇది మీరు దయచేసి అందరూ గమనించాల్సిందంటే ఇది ట్రస్ట్కి సంబంధించిన డబ్బు కాదు. ఇది ట్రస్ట్కి సంబంధించిన డబ్బే కాదు. ఏ వ్యక్తిగతమైన వ్యక్తులకి సంబంధించిన డబ్బు కాదు. భక్తులు నిర్మాణార్థమై కాంట్రాక్టర్కి ఇచ్చినటువంటి విరాళం అంతే. మరి ఆ క్యాష్ ఏ భక్తులది వాళ్ళు వివరణ ఇచ్చుకున్నారా? ఎస్, వాళ్ళు కోర్టులో వాళ్ళ అఫిడవిట్లు వేశారు. ఎవరిదైనా చెప్పడానికి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అది కానీ అది ప్రొసీజర్ కదా, అది కోర్టులో ఉన్నప్పుడు లెట్ ఇట్ కమ్ అవుట్. అంటే మన డిస్టిక్ వాళ్ళైనా బయట డిస్టిక్ వాళ్ళవేనా డబ్బులు? అంటే భక్తులది అది వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళకి నచ్చుతుందో లేదో. ఇప్పుడు వాళ్ళకి ఎట్లుందంటే వాళ్ళు పాపం వాళ్ళు డబ్బు ఇచ్చి ఇలాంటి వివాదంలో చిక్కుకున్నట్లు వాళ్ళు పాపం ఫీల్ అవుతున్నారు. ఇట్స్ అకౌంటెడ్ మనీ. ఇదేమి దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే వాళ్ళ పేర్లు ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వస్తుంది? మీరు ఎందుకు పేరు వెల్లడించలేకపోతున్నారు? ఈ 35 లక్షలకు సంబంధించి ఎవరు ఓనర్లు అని చెప్తున్నారో వాళ్ళ పేర్లు ఎందుకు వెల్లడించడానికి ట్రస్ట్ సభ్యులుగా మీరు భయపడుతున్నారు? మేము భయపడడం లేదు. వాళ్ళు కోర్టులో క్లెయిమ్ చేస్తున్నారు. క్లెయిమ్ చేసినప్పుడు ఎవరిది వారికి తెలుస్తుంది కదా. మేము ఇప్పుడు అనవసరంగా వాళ్ళకి చెప్పి ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టే అవసరం లేదు. దే విల్ క్లెయిమ్ ఇట్. బయట ఒక రూమర్ ఉంది, ఇది మినీ స్విస్ బ్యాంకు బ్లాక్ మనీ దాచుకోవడానికి అని. అలాంటి ఈ డబ్బుగా 35 లక్షలు మేము భావించవచ్చా? స్విస్ బ్యాంకులో కేవలం 35 లక్షలు అంటే ఏం నవ్వుతారు కదా. 35 లక్షలు ఏమిది? మేము ప్రతిరోజు ఈ ట్రీట్మెంట్ కోసము హాస్పిటల్లో బీదలకై దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం.
ఒక్కొక్క హార్ట్కి వేసే స్టెంట్ ₹1,00,000 ₹1,25,000 అవుతుంది. అలాంటి ఆపరేషన్స్, హార్ట్ ప్రొసీజర్స్ దాదాపు 15 నుంచి 20 వరకు ప్రతిరోజు జరుగుతున్నాయి సత్యసాయి హాస్పిటల్లో. మరి అదే బయట హాస్పిటల్లో కానీ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్లో కానీ 50-60 లక్షలు అవుతుంది. మరి ప్రతిరోజు అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సత్యసాయి హాస్పిటల్లో క్యాష్ కౌంటర్ లేదు, బిల్ కౌంటర్ లేదు. సత్యసాయి విద్యా వ్యవస్థలన్నీ కూడా ఫ్రీగా జరుగుతున్నాయి. సత్యసాయి హాస్పిటల్ అన్నీ ఫ్రీగా జరుగుతున్నాయి. సత్యసాయి అన్ని ప్రాజెక్టులు కూడా ఫ్రీగా జరుగుతున్నాయి. ఈ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ, విలేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, నేషనల్ నారాయణ సేవ కానీ అన్నీ బీద వాళ్ళను, పేదలను, వాళ్ళకి వసతి లేని వాళ్ళను, సౌకర్యం లేని వాళ్ళను. సార్ అంటే దీన్ని బ్లాక్ మనీ అంటారా, మీరు వైట్ మనీ అంటారా, ఏది చెప్పండి? అంటే బ్లాక్ అంటే నాకు అర్థం కాలేదు. ఏమంటే నల్ల కలర్ వేసి ఉంటారండి. ఏం సార్ అంటే దీనికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి లెక్కలు ఉన్నాయి 30 లక్షలకు సంబంధించి. మనీ అంటే అదే చెప్తున్నాను. అకౌంటెడ్ మనీ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అకౌంటెడ్, ఇట్స్ అన్ అకౌంటెడ్ మనీ. ప్రస్తుతం వస్తున్న ఆరోపణలని సత్యదూరం అని భక్తులు ఎలాంటి అపోహలు పెట్టుకోకూడదని చెప్తున్నాడు. మరోసారి రత్నాకర్ భక్తులకు సుదీర్ఘంగా వివరణ ఇవ్వబోతున్నాయని చెప్పాడు. అయితే ట్రస్ట్ కు సంబంధించి అలాగే విరాళాలకు సంబంధించి కానీ భక్తులు అపోహలు పడకూడదని చెప్తున్నారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. ruchilu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchilu.com.